హాయ్ నమస్తే ఫ్రెండ్స్. వినాయక చవితి పండుగ వస్తున్న సందర్భంగా మనం చూస్తుంది హైదరాబాద్ ఉప్పల్ బగాయత్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి గణేష్ను చూస్తూ ఉన్నాము. ఇంకా ఒక్కరోజే ఉంది వినాయక చవితి పండుగకి. ఈ సంవత్సరం చాలా కొత్త డిజైన్ తోటి, లేటెస్ట్ మోడల్స్ తోటి, లేటెస్ట్ కలర్స్ తోటి కూడా గణేష్ను చూడొచ్చు. ఇక్కడ ఉప్పల్లో మాత్రం చాలా మంచి కలర్స్ గణేష్లు ఉన్నాయి. మీకు కావాలంటే ఎక్కడి నుంచి అయినా వచ్చి కూడా ఉప్పల్ వచ్చి తీసుకోవచ్చు. రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి. మంచి మంచి కలర్ గణేష్లు కనిపిస్తాయి. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దోళ్ళ వరకు కూడా అందరూ కూడా గణేష్లు పెడుతూ ఉంటారు. అది కూడా మంచి గణేష్ను పెడితే మనకు కూడా తృప్తిగా ఉంటుంది. నవరాత్రులు పూజలు చేసి ఆ గణేష్, ఆ గణనాథుని పూజల అనంతరం నిమజ్జనం చేస్తాం కాబట్టి హ్యాపీగా మీకు మంచి గణేషులు కావాలంటే హ్యాపీగా ఉప్పలు వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు. వినాయక చవితి పండుగ వచ్చిందంటే మండపాలు ఏర్పాటు చేస్తారు. మంచి నచ్చిన వినాయకుని విగ్రహాన్ని తీసుకొని వెళ్తారు. మీకు నచ్చిన విగ్రహాల కోసం ఉప్పల్ మెయిన్ రోడ్డు, ఉప్పల్ బాగాయత్తు ఏరియాలో మనం ఇప్పుడు వెళ్ళడం జరుగుతుంది. మంచి మంచి విగ్రహాలు ఉన్నాయి. మీకు అందరికి కూడా చూపిస్తూ ఉన్నాను. అక్కడ వర్షానికి తడవకుండా కవర్ కప్పడం జరిగింది. ఇంకా వినాయక చవితి పండుగ అంటేనే యువకులకు ముఖ్యంగా జై బోలో గణేష్ మహారాజా అంటూ ఇటు బ్యాండ్ బాజాలు అలాగే డీజే చప్పులతోటి అబ్బా భారతదేశ వ్యాప్తంగా ఎంత బాగా సెలబ్రేషన్ చేస్తారు, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా వినాయక చవితి పండుగ వచ్చిందంటే కొన్ని మండపాల్లో డ్యాన్సులు ఏర్పాటు చేస్తారు. కొన్ని మండపాల్లో భజనలు, భక్తితోటి చాలా రకాలుగా భక్తితోటి దేశమంతా కూడా వినాయక చవితి పండుగ జై బోలో గణేష్ మహారాజా అంటూ నవరాత్రుల పూజలతోటి అలా చూస్తుండగానే అయిపోతూ ఉంటుంది. మంచి విగ్రహాలు మీరు చూస్తూ ఉన్నారు. చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. అక్కడ వర్షం వస్తే తడవకుండా ఉండడం కోసం కవర్లతో విగ్రహాలపైన కప్పడం జరిగింది. మంచి డిజైన్స్ ఉన్నాయి, రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి ఉప్పల్ వద్ద. మీకు ఇంతకుముందు వీడియోలో పెద్దంబర్పేట అలాగే హయత్ నగర్ ఏరియాలో ఉన్న విగ్రహాలను చూపించడం జరిగింది. మీకోసమే ఉప్పల్ ఏరియాకు కూడా రావడం జరిగింది. మీకు నచ్చిన విగ్రహాన్ని తీసుకొని వెళ్ళొచ్చు. మీరు మొదటిసారి వస్తే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను దయచేసి మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. అలాగే ఎందుకంటే వాళ్ళు కూడా విగ్రహాలు వాళ్ళకి నచ్చిన, ఒకవేళ ఎక్కడ డిజైన్ నచ్చినా కూడా వచ్చి తీసుకొని వెళ్తారు కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ అక్కడ తిరగకంటే మీరు ఈ వీడియోలోనే కూడా విగ్రహాలను చూడొచ్చు. మంచి మంచి డిజైన్స్ తోటి చూడొచ్చు. మీరు వాటిపైన కవర్ కప్పడం జరిగింది. తప్పకుండా మీకు నచ్చిన విగ్రహం దొరుకుతుంది. తప్పకుండా ఉప్పల్ కానీ, అటు పెద్దంబర్పేట కానీ, హయత్ నగర్ ఏరియాలో కానీ తీసుకోవచ్చు. ఈసారి అయోధ్య రామ్ మందిర్ ప్రారంభమైన సందర్భంగా అయోధ్య రాముల వారితోటి కూడా విగ్రహాలు సందడి చేస్తూ ఉన్నాయి. కొత్త డిజైన్ విగ్రహాలు ఈసారి మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఉప్పల్ బగాయత్లో మీరు చూస్తున్నారు. అక్కడ చిన్న పిల్లల నుంచి మొదలు ఒక చిన్న పాప అక్కడ ఉంది, చూడొచ్చు. ప్రతి ఒక్కరికి గణేష్ పండుగ అంటే పిల్లలు ఉరకలు వేస్తూ ఉంటారు. చాలా ఉత్సాహంతో యువత ముఖ్యంగా డీజే సప్పులతోటి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎంత బాగా అనిపిస్తుందంటే వినాయక చవితి పండుగ అయిపోయేంత వరకు ఇలా గడిచిపోతూ ఉంటుంది. భక్తితోటి పారవశ్యంలో ఉంటారు. నవరాత్రులు పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతినిత్యము పూజలు అవుతాయి. ఎక్కడ చూసినా, ఏ గల్లీ చూసినా భక్తి పారవశ్యంతో ఈ వినాయక చవితి పండుగ అంతా నడుస్తూ ఉంటుంది. తప్పకుండా మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆ వినాయకుని యొక్క ఆశీర్వాదంతో, ఆ గణనాథుని ఆశీర్వాదం ఉండాలని, అన్ని రంగాల్లో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా యువతకు మంచి మార్కులు రావాలి, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను అప్డేట్ చేసే వీడియోలు మీకు కనిపిస్తాయి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీరేమైనా తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం చాలా వీడియోలు చేసాం, భక్తి వీడియోలు చేసాం, రకరకాల వీడియోలు చేస్తూ ఉన్నాము. మీరు చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఉప్పల్ బగాయత్లో చూడండి మంచి విగ్రహాలు ఉన్నాయి. అటు రోడ్డుకు ఇరువైపులా విగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి. మంచి రీజనబుల్ ప్రైస్ తోటి ఉన్నాయి. మంచి మంచి విగ్రహాలు, మంచి డిజైన్స్, చిన్న విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో చూడండి. మీరు చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దల వరకు కూడా బాగా సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు.
వినాయక చవితి పండుగ అంటేనే ఇంకా ప్రత్యేకత ఉంటుంది. జై బోలో గణేష్ మహారాజ్కి. మీకు మీ కుటుంబ సభ్యులకు మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ గణనాథుడి ఆశీర్వాదంతో మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న వినాయకుల విగ్రహాలు చూడొచ్చు, ఇంట్లో పెట్టుకునే, గృహంలో పెట్టుకునే వినాయకుల విగ్రహాలు పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్